హలో వాళ్ళు వెల్కమ్ టు ఎంఎన్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం మా ఇంటి బంగారం. సమంత టైటిల్ రోల్ ప్లే చేసిన ఫిలిం ఇది. రాజు నిడుమూరు క్రియేట్ చేయగా నందిని రెడ్డి డైరెక్ట్ చేశారు. ఈ సినిమా థీమ్ ఏంటి, ఆ సినిమా ప్లాట్ పాయింట్ ఏంటి అనేది ఆల్మోస్ట్ ట్రైలర్లోను లేదంటే ప్రమోషనల్ కాంటెంట్లోను మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ అనేది రివీల్ చేస్తున్నారు. లైక్ భాషా టెంప్లెట్ని ఒక ఫీమేల్ ప్రొటగనిస్ట్తో తీస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా యొక్క థీమ్ పాయింట్. సో ఆ పాస్ట్ ఏంటి, ఆ పాస్ట్ నుంచి ఆ ప్రొటగనిస్ట్ ఎలా బయటపడింది, లైక్ సమంత ఎలా బయటపడింది, దాని ఫ్యామిలీని ఎలా రక్షించుకుంది అనేది కోర్ పాయింట్. సో ఈ కోర్ పాయింట్లో ఏంటంటే ఇక్కడ ఫీమేల్ పర్స్పెక్టివ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేసింది. సో మనం మామూలుగా చూసే వాటిలో ఏమంటాయి ఇప్పుడు అంటే మనం భాషా టెంప్లెట్ కానీ మనం ఆ టెంప్లెట్లో వచ్చిన తర్వాత ఇంద్ర వచ్చిన, సమరసింహారెడ్డి వచ్చిన ఈ సినిమాలన్నీ కూడా ఎలా ఉంటాయి, మనకి ఒక హీరో ఒక పాస్ట్ ఉంటుంది, పాస్ట్లో తనకు ఒక బాధ్యత కారణంగా ఇదంతా. సో ఇక్కడ ఏంటంటే ఆ బాధ్యత ప్లేస్లో భయాన్ని పెట్టింది నందిని రెడ్డి ఇక్కడ. సో ఐదర్ ఇట్ కెన్ బీ క్రియేటెడ్ బోత్ బై రాజ్ అండ్ నందిని, కానీ దాన్ని డీల్ చేసిన విధానం బాగుంది. అంటే ఇక్కడ ఆ అమ్మాయికి ఉండే ఇన్సెక్యూరిటీ తనని ఏ వైపు నడిపించింది, ఆ ఇన్సెక్యూరిటీ నుంచి తనను తాను ఎప్పుడు తెలుసుకుంది, ఎప్పుడు బయటకు వచ్చింది, ఆ బయటకు వచ్చిన తర్వాత ఎంత స్ట్రాంగ్గా నిలబడింది అనేది యాక్చువల్ క్యారెక్టర్ టర్న్అవుట్ పాయింట్. దీన్ని నందిని రెడ్డి అండ్ రాజ్ ఇద్దరు కూడా చాలా బాగా డీల్ చేశారు. ఎందుకంటే చిన్న చిన్న న్యూయాన్సెస్ ఉంటాయి ఆ క్లైమాక్స్లో వచ్చే డైలాగ్ కానీ, అంటే నా అమాయకత్వాన్ని నేను ఇప్పటిదాకా చూసి, అంటే ఇప్పటిదాకా నా భయాన్ని చూసి నువ్వు ఏదో బయటకు తీసుకొచ్చావు అనుకున్నాను, కాకపోతే యాక్చువల్గా నువ్వు నన్ను యూటిలైజ్ చేసుకున్నావు అనే కైండ్ ఆఫ్ ఒక థీమ్, ఒక అర్థం వచ్చే ఒక డైలాగ్ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా ఒక 90% ఆఫ్ ద లేడీస్ రిలేట్ అవుతారు దానికి. అంటే అది నాట్ ఓన్లీ మ్యారీడ్ అనే చెప్పలేము, చాలామంది ఆడవాళ్ళు, మహిళలు దానికి ఖచ్చితంగా రిలేట్ చేసుకునే కైండ్ ఆఫ్ థీమాటిక్ అది. సో ఆ థీమ్ని బాగా ప్రజెంట్ చేశారు. అలాగే నందిని రెడ్డి డైరెక్ట్ చేయడం వల్ల చాలా న్యూయాన్సెస్, అంటే ఫీమేల్ పర్స్పెక్టివ్ అనేది ఎందుకు ఉండాలి సినిమాల్లో అనే దానికి ఇది ఒక కీ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ ఏవైతే చిన్న చిన్న న్యూయాన్సెస్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమంత కంగారుగా వచ్చి ఆ తులసికోట దగ్గరికి వచ్చే సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. సో అక్కడ సమంత కంగారులో చీర కట్టుకుంది కాబట్టి తన కుర్చీళ్ళు ఏవైతే ఉన్నాయో కొంచెం పైకి దోపుకునే కైండ్ ఆఫ్ సీక్వెన్స్ కానీ అది చూపిస్తారన్నమాట. ఇలాగా ఓకే ఆ కంగారు, అలాగే తాళిబొట్టు మర్చిపోయి రావడం కానీ, లేదంటే ఆ తోటికోడళ్ళ మధ్య జరిగే ఒక పేరు కోసం జరిగే ఒక చిన్న పోరాటం కానీ, ఇవన్నీ కూడా చాలా స్వీట్గా ఉన్నాయి. అది చాలా బాగా ప్రాపర్గా వర్కౌట్ అయినాయి కూడా ఆర్క్స్ అన్నీ. అన్నిటికంటే ముఖ్యంగా సమంతకి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటారు, కిరణ్మయ్ అనే క్యారెక్టర్, ప్లేడ్ బై మంజుష ముక్కవల్లి. సో తను ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. సో ఆవిడ అనసూయమ్మ గారి క్యారెక్టర్స్ ఎనాక్ట్ చేయడం చూసి నందిని రెడ్డి ఈ సినిమాలోకి తీసుకోవడం జరిగిందని చెప్పారు. సో ఆవిడ ఎంత బాగా పెర్ఫామ్ చేసిందంటే, ఆవిడ ఒక రెగ్యులర్ ఆర్టిస్ట్ కాకపోవడం, ఇప్పటిదాకా ఆవిడని ఆన్ స్క్రీన్ చూడకపోవడం వల్ల ఒక ఫ్రెష్నెస్ వచ్చిందనమాట. అండ్ ఆ క్యారెక్టర్ ఎంత హానెస్ట్గా ఉంటుందంటే షీ విల్ బి దేర్ ఫర్ ఎవ్రీ ఇన్స్టెన్స్ వెన్ ఎవర్ సమంత నీడెడ్, అంటే ఆ క్యారెక్టర్కి కావాల్సినప్పుడు. అంటే ఇట్స్ నాట్ లైక్ ఓకే తన ఏదో ర్యాండమ్ ఫ్రెండ్ క్యారెక్టర్ లాగా ఉండదన్నమాట, ఒక ట్రూ ఫ్రెండ్. అంటే మన లైఫ్లో కూడా ఒక కిరణ్మయి ఉండాలి కదా. అంటే లాస్ట్లో ఈవెన్ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్లో కూడా అందరూ పారిపోతుంటే కూడా ఈ అమ్మాయి వచ్చి పరిగెట్టుకుంటూ వచ్చి ఇదిగో బుల్లెట్స్ అని చెప్పేసి అందిస్తూ ఉంటుంది అనమాట. సరే ఇలాంటి ఫ్రెండ్ కదా మనకి నిజం రియల్ లైఫ్లో కూడా కావాలి అని అనిపించే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అమ్మాయిది. అండ్ ఆవిడ కూడా చాలా బాగా ప్లే చేశారు. అంటే చాలా ట్రూత్ఫుల్గా ఉంటుంది ఆవిడ పర్ఫార్మెన్స్ కూడా, ఏదో యాక్ట్ చేస్తుందనే కైండ్ ఆఫ్ ఉండదు. ఆవిడ కామిక్ టైమింగ్ కానీ, ఆవిడ డైలాగ్ డెలివరీ కానీ ఇవంతా కూడా. మంజుష ఈ సినిమా తర్వాత షీ స్టేస్ ఇన్ యూఎస్ఏ అని చెప్పి అన్నారు. సో హోప్ఫుల్లీ ఈ సినిమా తర్వాత ఆవిడ బిజీ ఆర్టిస్ట్ ఇన్ తెలుగు అయిపోతుంది ఖచ్చితంగా. అండ్ గుల్షన్ దేవయ్య విలనిజం అనేది కొత్తగా కనిపించింది ఖచ్చితంగా. కాకపోతే ఏదైతే ఆ జైలు ఇంట్రడక్షన్ సీక్వెన్స్లో అక్కడ ఆ డైలాగ్, అంటే ఆయన డబ్బింగ్ ఆయనే చెప్పుకున్నారు, బట్ స్టిల్ ఎందుకో ఆయన చెప్పే ఆయన క్యారెక్టర్కి ఆయన చెప్పుకునే డబ్బింగే లిప్సింగ్ కావాలా. సో మరి డైలాగ్ ఏమైనా మార్చారా, లేదంటే ఆ పేస్ ఏమన్నా కొంచెం ఆయనకి సింక్ చేసుకోవడానికి టైం పట్టిందో తెలియదు, కానీ ఆ ఇనీషియల్ ఫేస్లో చాలా మిస్ మ్యాచ్ ఉంటుంది. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఆ క్యారెక్టర్ త్రూ ఏదైతే, అంటే బేసిక్గా గుల్షన్ దేవయ్య క్యారెక్టర్ అనేది ఒక ఇన్సెక్యూరిటీ, ఏది సమంత క్యారెక్టర్కి ఉన్న ఒక ఇన్సెక్యూరిటీ. సో ఆ ఇన్సెక్యూరిటీని ఎంత స్ట్రాంగ్గా ప్రొజెక్ట్ చేయాలో అంత స్ట్రాంగ్గా గుల్షన్ దేవయ్య ప్రొజెక్ట్ చేశాడు. అండ్ అతను ఓన్ డబ్బింగ్ అవ్వడం వల్ల, లేదంటే అతను వచ్చే చిన్న చిన్న న్యూయాన్సెస్ వల్ల ఇవంతా ఆ క్యారెక్టర్ కూడా బాగా పండింది. అండ్ శ్రీముఖి కానీ, లేదంటే ఆ బామ్మగారి క్యారెక్టర్ కానీ, స్పెసిఫిక్గా బామ్మగారి క్యారెక్టర్ ఉంటుంది కదా. సో ఆవిడ యాక్చువల్గా ఏదైతే చిరంజీవి గారి చంటబ్బాయి సినిమాలో చేసిన రోల్ ఏదైతే ఉందో వాగ్దేవి అనే ఒక క్యారెక్టర్ని, అందులో ఇక్కడ ఆ క్యారెక్టర్లో వచ్చే ఒక చిన్న పోయం ఉంటుంది అనమాట. అక్కడ యాక్చువల్గా చంటబ్బాయి సినిమాలో ఆవిడే చెప్తారు డైలాగ్, మళ్ళీ ఇక్కడే చెప్పించి ఎవరమ్మా ఇలాంటి రచయితలు వస్తున్నారు ఏంటమ్మా అని చెప్పేస్తారు కదా. సో ఇలాంటివి కొన్ని అరే ఈ బాగున్నాయి కదా అనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. సో ఇక్కడ ఈ ఫీమేల్ పర్స్పెక్టివ్ వై నందిని రెడ్డి ఫర్ ఏ ఫిలిం, అంటే ఈ ఫిలిం నందిని రెడ్డి ఎందుకు డైరెక్ట్ చేయాలి, లేదంటే ఫీమేల్ పర్స్పెక్టివ్ ఎందుకు అంటే ఇలాంటి న్యూయాన్సెస్ అన్ని తీసుకురావడానికి అనమాట. అలాగే ఈ సినిమాలో
తులసికోటని వన్ ఆఫ్ ద క్యారెక్టర్ లాగా యూటిలైజ్ చేసుకున్నారు. లిటరలీ సమంత క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఫర్ ద ఫ్యామిలీ జరిగేది ఆల్మోస్ట్ తులసికోట దగ్గరే. సో రిప్రజెంటేషన్ ఆఫ్ తులసికోట ఇన్ తెలుగు సినిమా ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం అది బాగా అనిపించింది అనమాట. అలాగే ఆ ముత్యమంతా పసుపు అనే సాంగ్ని యూటిలైజ్ చేసుకునే విధానంగానే. సో ఇవన్నీ కూడా ఈ ఫీమేల్ పర్స్పెక్టివ్ అనేది వర్కౌట్ అవ్వడం వల్ల మాత్రమే వర్కౌట్ అయింది. లేదంటే ఇట్ వుడ్ హ్యావ్ బిన్ ఏ రెగ్యులర్ ఫిలిం. ఎందుకంటే అదే భాష టెంప్లెట్ అక్కడే ఒక 4-5 ఫైట్లు పెట్టేసి టకటక చేయొచ్చు. కానీ ఇక్కడ అలా కాకుండా ఆ ఫీమేల్ పర్స్పెక్టివ్లో ఆ అమ్మాయికి ఉన్న భయాలు ఏంటి, ఇవన్నీ వాటి త్రూ ఒక జర్నీ ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ర్యాండమ్లీ ఆ అమ్మాయి ఏదో హీరోయిజం ప్రదర్శన చేస్తుంది, ర్యాండమ్గా విలన్స్ని కొట్టేస్తుంది, ఇలా కాదనమాట. సో ఆ జర్నీని కూడా, అంటే ఆ అమ్మాయి ఎలా రాటు తేలింది, ఎక్కడ ఆ అమ్మాయి ఒక పాయింట్లో ఓకే దిస్ ఇస్ డన్, ఇంతకు మించి నేను హైట్ చేయలేను అనే ఒక డెసిషన్కి వచ్చింది, ఇవన్నీ కూడా బాగా ప్రజెంట్ చేశారు. సో నందిని రెడ్డి షుడ్ బి అప్రిషియేటెడ్ ఫర్ ద ఎఫర్ట్స్. ఈ కైండ్ ఆఫ్ ఒక సింపుల్ ఫిలింలో, ఇంత సింపుల్ థీమ్లో ఈ న్యూయాన్సెస్ అన్నింటినీ కూడా, అంటే ఏ క్యారెక్టర్ కూడా తక్కువ కాకుండా, ఏ క్యారెక్టర్ని జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ వాడకుండా అంత ప్రాపర్గా రాసుకోవడం కానీ, లేదంటే అన్ని క్యారెక్టర్స్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయడం కానీ, ఇవన్నీ కూడా బాగా చేశారు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ విలన్కి క్యారెక్టర్ ఆర్క్ ఇంకాస్త కొంచెం బెటర్గా ఉంటే, అంటే అతను ఒక హీనియస్ విలన్ కదా, సో ఎందుకంత హీనియస్ అనేది ఇంకాస్త బాగా ఎస్టాబ్లిష్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఆ ఫియర్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో సమంతలో ఫియర్ ఫ్యాక్టర్ కనబడింది, బట్ ఆ ఫియర్ ఫ్యాక్టర్ అనేది ఆడియన్స్ ఫీల్ అయ్యేలాగా లేకపోయింది అనమాట. సో ఆ విలన్ క్యారెక్టర్ అక్కడ దానివల్ల విలన్ క్యారెక్టర్ కొంచెం వీక్గా కనిపిస్తుంది, కానీ ఇట్ యాక్చువల్లీ హ్యాడ్ ఎ పొటెన్షియల్. సో ఇలాంటి ఒక చిన్న చిన్న మైన్యూట్ మిసెస్ తప్పితే నందిని రెడ్డి యాక్చువల్లీ డిడ్ హర్ బెస్ట్. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుండింది, కాకపోతే కొంచెం ఆ నైట్ షూట్ ఎఫెక్ట్స్ అనేవి ఇంకాస్త ప్రాపర్గా చేస్తుంటే బాగుండి అనిపించింది అనమాట. అంటే కొన్ని ఎలా ఉంటాయంటే మార్నింగో లేదంటే ఈవినింగో షూట్ చేసి దానికి నైట్ ఎఫెక్ట్ ఇచ్చారేమో అన్న కైండ్ ఆఫ్ ఆ ఫిల్టర్ ఫీల్ తెలిసిపోతూ ఉంటుంది. సో వాటి విషయంలో ఇంకాస్త కేర్ తీసుకొని ఉండాల్సింది. అదర్ దాన్ దట్ ద యాక్షన్ సీక్వెన్సెస్ వర్ కొరియోగ్రాఫర్డ్ లాజికల్లీ. అంటే యాక్చువల్గా ఆ గన్ షూట్ చేస్తున్నప్పుడు ఆ రికాయిల్ కానీ, లేదంటే ఆ బుల్లెట్ షాట్ ఇది కానీ ప్రాపర్గా తెలుస్తాయి. సో యాక్షన్ కొరియోగ్రఫీ వాజ్ డన్ డీసెంట్లీ అండ్ లాజికల్లీ యాజ్ వెల్. ఎందుకంటే ఒక బుల్లెట్ షాట్కి ఒక ప్రాపర్ రికాయిల్ అనేది కానీ, అంటే లిటరలీ సమంత విల్ మూవ్ అండ్ జర్క్ బ్యాక్ అనమాట. సో ఆ రికాయిల్ చూపించారు, లేదంటే బుల్లెట్ షాట్ తగిలిన తర్వాత ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది ప్రాబబ్లీ లాస్ట్ టైం వెంకటేష్ గారి ఘర్షణ మూవీలో చూసాం. సో ఆ బుల్లెట్ తగిలితే బాడీ రొటేట్ అవుతుంది అనమాట. సో ఆ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ తర్వాత అంత ఇంపాక్ట్ఫుల్గా, అంత లాజికల్గా చూసింది మళ్ళీ ఈ సినిమాలోనే, స్పెసిఫిక్గా తెలుగులో. సో ఇలాంటి కైండ్ ఆఫ్ కేర్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ దెర్ ఆర్ ఇన్స్టాన్సెస్ ఆ ఫైట్ సీక్వెన్సెస్ ఇంకాస్త కొంచెం క్లవర్గా ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్లో ఏదైతే ఫ్యామిలీ మొత్తం కలిసే ఒక సీక్వెన్స్ ఉంటుందో అది ఇంకాస్త అరే ఇది కాదు కదా, ఇది సరిపోలేదు కదా, అంటే ఇంకాస్త ఇంకా బెటర్ చేయొచ్చు కదా అనే ఫీల్ ఉంటుంది తప్ప కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేకపోయింది అనమాట. సో దట్ కుడ్ హ్యావ్ బిన్ డన్ బెటర్. అండ్ ఇక్కడ బడ్జెట్ కంట్రోల్ చేసిన విధానం నచ్చింది. దిర్ ఈజ్ ఎ క్రాష్ ఇక్కడ. ఒక వ్యాన్ ఉంటుంది, వ్యాన్ క్రాష్ చూపించాలి. సో ఇప్పుడు ఆ వ్యాన్ క్రాష్ చేయాలంటే ఆటోమేటిక్గా ఒక వ్యాన్, దానికి ఒక రిగ్, ఇవంతా హడావడం ఉంటుంది కదా. సో ఏం లేకుండా సింపుల్గా వ్యాన్ పాసింగ్ షాట్ చూపించి కట్ చేస్తే మొత్తం బ్లాంక్ స్క్రీన్, ఆ సౌండ్ ఎఫెక్ట్ వచ్చేసింది. సో పీపుల్ విల్ గెట్ టు నో, ఓకే జనాలకు అర్థమైతే చాలు దాని తాలూకా ఇదని. అలాగే క్లైమాక్స్లో ఒక జీప్ సీక్వెన్స్ ఉంటుంది. జీప్ డైరెక్ట్గా వంటగదిలోకి దూసుకొని వస్తుందన్నమాట. సో అక్కడ కూడా జీపు బయట స్టార్ట్ అవ్వడం, మళ్ళీ దాన్ని ఆ గోడ గుద్దుకొని ఇదంతా ఇదంతా చూపించలే. సో జీప్ స్టార్ట్ అవుద్ది, కట్ షాట్ కరెక్ట్గా ఇంట్లో ఉంటుంది. సో ఈ కైండ్ ఆఫ్ ప్లానింగ్ అనేది బాగుంది. అంటే అక్కడ ఏం జరుగుతుంది, ఏమైంది అనేది జనాలకు అర్థమవుతుంది. అలా అని చెప్పేసి దానికోసం బడ్జెట్ వేస్ట్ చేయలేదు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ క్లవర్ టెక్నిక్స్ అనేవి బాగున్నాయి అన్నమాట. సో సినిమాటోగ్రఫీ కుడ్ హ్యావ్ బిన్ బెటర్, అదొక్కటి కొంచెం అనిపించింది. అండ్ సంతోష్ నారాయణ బీజిఎం బాగుండింది, సాంగ్స్ కూడా నాట్ బ్యాడ్, బట్ బీజిఎం అనేది బాగుండింది. 80s రెట్రో థిమాటిక్స్ అనేవి కొంచెం బాగా ప్రాపర్గా ప్లే చేశాడు ఆయన. సో ఫైట్ సీక్వెన్సెస్ కానీ, లేదంటే సమంత ఎలివేషన్స్ కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి. అలాగే సౌండ్ డిజైన్ అనేది బాగుండింది. ముందు చెప్పిన ఏదైతే గన్ రికాయిల్స్ ఉన్నాయో, లేదంటే ఆ ఫైట్ సీక్వెన్సెస్లో వచ్చే థర్డ్ సౌండ్స్ ఇవన్నీ ఉన్నాయో, రెగ్యులర్ థర్డ్ సౌండ్స్లా కాకుండా, అంటే ఇలా గుద్దినప్పుడు వచ్చేదాన్ని థర్డ్ సౌండ్ అంటాం కదా, సో ఆ రెగ్యులర్ థర్డ్ సౌండ్స్ కాకుండా ఇందులో కొంచెం డిఫరెంట్గా వినిపించాయి అనమాట. సో ఎస్ఎఫ్ఎక్స్ కానీ, ఆ సౌండ్ డిజైన్ కానీ ఇవన్నీ కూడా అంటే ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నారు. అండ్ సమంతస్ పెర్ఫార్మెన్స్ వాజ్ నీట్. ఆ చీరలో యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా బాగున్నాయి. ఎక్కడ బాడీ డబుల్ యూస్ చేసిన ఫీల్ కూడా కలగలేదు. అండ్ 90% ఆఫ్ ది సీక్వెన్సెస్ వర్ డన్ బై హెర్ అనేది అయితే స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ. అండ్
కీ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎంత ఫియర్సీగా ఉంటుందో క్యారెక్టర్, అంతే బేలగా కూడా ఉంటుందన్నమాట, అంతే నిస్సహాయత కూడా ఉంటుంది ఆ క్యారెక్టర్లో. ఇవన్నిటిని కూడా సమంత బాగా ప్రొజెక్ట్ చేసింది. అండ్ దిగంత్ ఒక్కడే కొంచెం ఈ సినిమా మొత్తంలో అన్ఫిట్ అనిపించాడు అనమాట. ఆ డైలాగ్ డెలివరీ కావచ్చు, లేదంటే డబ్బింగ్ కావచ్చు, ఎందుకో సింక్ అవ్వలేదు. సో అందువల్ల ఆ దిగంత్ క్యారెక్టర్ ఒక్కటే, సమంత హస్బెండ్ క్యారెక్టర్ ఒక్కటే సినిమా మొత్తానికి నాన్ సింక్లో ఉంటుంది. బట్ రెస్ట్ ఆల్ ఆనంద్ క్యారెక్టర్ కానీ, లేదంటే శ్రీముఖి కానీ, జమినీ సురేష్ కానీ, ఈవెన్ చైతన్య కృష్ణ కానీ, వీళ్ళందరూ కూడా డిడ్ వెల్. సో ఓవరాల్గా మా ఇంటి బంగారం అనే సినిమా ఒక కంప్లీట్నెస్ ఇవ్వలేకపోవచ్చు, కానీ ఒక హార్మ్లెస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ద కైండ్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్కి, లేదంటే సమంత పెర్ఫార్మెన్స్కి, లేదంటే ఆ మంజూష కామెడీ టైమింగ్ కోసం సినిమాని హ్యాపీగా ఒకసారి థియేటర్లో టైంపాస్ కోసం చూడొచ్చు. దిస్ ఇస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.